హలో హాయ్ వీవర్స్, గుడ్ మార్నింగ్. అయితే యూపీఎస్సి ఇటీవల మెయిన్స్ పరీక్ష నిర్వహించింది. దీనిలో సొసైటీకి సంబంధించిన జనరల్ స్టడీస్ విభాగంలో అడిగిన ఒక ప్రశ్న గురించి డిస్కస్ చేసుకుందాం. ఇది మీకు ఒక మంచి ఇన్సైట్ని ఇస్తుందని భావిస్తున్నాను. ఎందుకంటే గ్రూప్ 1 మెయిన్స్ సోషియాలజీలో 50 మార్కులలో ఎలాంటి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది అనే దాని గురించి, మరి దానికి ఆన్సర్ రైటింగ్లో ఎలాంటి అంశాలు రాయాలని చెప్పేసి ఒక క్వశ్చన్ని తీసుకొని రాస్తాం. దీనికి మనము రాయడం మట్టుకు 10-12 నిమిషాల్లో అయిపోయినప్పటికీ దీని మీద మనకు ఒక ఓవరాల్ నాలెడ్జ్ ఉంటే ఏ విధంగా రాయగలుగుతాం, లేకుంటే ఏ విధంగా రాయగలుగుతాం అని చెప్పేసి చెప్తాను. ఫస్ట్ ఆన్సర్ రాద్దాం. రాసిన తర్వాత మీకు అది ఎస్ఏ రూపంలో ఇస్తే ఏ విధంగా రాస్తారు, 10 మార్క్స్కి ఇస్తే ఏ విధంగా రాస్తారని చెప్పేసి ఒకసారి డిస్కస్ చేద్దాం. జనరల్గా అయితే ఇప్పుడు 10 మార్కుల ప్రశ్నలే ఉన్నాయి. 10 మార్కులు 5 క్వశ్చన్స్ ఇస్తారు. ఒక 5 యూనిట్లు ఉన్నాయి కాబట్టి మనం సోషల్ స్ట్రక్చర్లో ఆంధ్రప్రదేశ్ వారికి కూడా సోషల్ ఇష్యూస్ అని ఉన్నాయి. అందులో కూడా విమెన్ ఎంపవర్మెంట్ది యూజ్ అవుతుందని చెప్పేసి, లేదా సోషల్ ఎంపవర్మెంట్ జనరల్గా నాట్ ఓన్లీ విమెన్, దానికి సంబంధించిన ఒక టాపిక్ తీసుకొని, ఈ టాపిక్ కూడా ఎప్పుడు ఈ మొన్న 2023లో అడిగిన ఈ ప్రశ్న ఏంటంటే ఆ ప్రశ్నని మనం తీసుకొని రాద్దాం. ఇది మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సంబంధించిన సెషన్. ఇలాంటివి నాకు వీలున్నప్పుడల్లా మీకు ఉచితంగా అందించే ప్రయత్నం చేస్తున్నాను. ఓన్లీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సంబంధించిన బ్యాచ్ కూడా ఈ ఆదివారం 11వ డేట్ నుండి ప్రారంభిస్తున్నాము. ఇన్ అడ్వాన్స్గా ముందే మీరు ఆన్సర్ రైటింగ్ మెలకువలు నేర్చుకుంటే ప్రిలిమ్స్ అయిపోయే వరకు మీరు ఒక మాస్టర్ కాగలుగుతారు ఆన్సర్ రైటింగ్ మీద. మెయిన్స్ టైంలో మీరు ఉన్నాయి ఏదైతే మీ దగ్గర ఒక నాలెడ్జ్ సంబంధించిన గెయిన్ చేసుకున్నవి సిస్టమేటిక్ మెటీరియల్ ఉందో దాన్ని రివిజన్ చేసుకుంటే సరిపోతుంది. ఇందులో పెద్ద కష్టం అంటే ఏముండదు, కొద్దిగా తెలిస్తే చాలు, అంతే. ఎంతో తెలవాల్సిన అవసరం లేదు. మెయిన్స్ అన్నది ప్రపంచంలో చాలా ఈజీ. మళ్ళీ అందులో ఈ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క మెయిన్స్ అనేది చాలా ఈజీ. మీరు దాన్ని ఊహించుకొని పెద్దగా చేసుకున్నారు తప్ప అందులో ఏమి అంటే ఏముండదు, చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. అయితే ఏముంది క్వశ్చన్ వచ్చేసి మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. ఓకే, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో ఏముంది, క్రిటికల్లీ అనలైజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ సోషల్ ఎంపవర్మెంట్. క్రిటికల్లీ అనలైజ్, టైం చూసుకోండి ఎంత అయింది, రైట్, స్టార్ట్ చేసినాం కదా. ఒక 10 నిమిషాలు ఎలా కంప్లీట్ చేయాలి అని చెప్పేసి చూద్దాం. క్రిటికల్లీ అనలైజ్, ఇక్కడ మనం రాయాలి, ఎక్స్ప్లెయిన్ చేయాలంటే 15 నిమిషాలు అవ్వచ్చు. కానీ క్రిటికల్లీ అనలైజ్ ది కాన్సెప్ట్ ఆఫ్ సోషల్ ఎంపవర్మెంట్, మరి సామాజిక సాధికారతకు సంబంధించిన ఏదైతే భావన ఉన్నదో దాన్ని విమర్శనాత్మకంగా విశ్లేషించండి అన్నాడు. క్రిటికల్లీ ఎంపవర్మెంట్ డిస్కసింగ్ ఇట్స్ డైవర్స్ డైమెన్షన్స్, దీనివల్ల ఇది ఎన్ని రకాల వివిధ రూపాలలో వివిధ కోణాలలో ఉంది, మరియు దేర్ సిగ్నిఫికెన్స్ ఇన్ అచీవింగ్ ఈ సోషల్ ఎంపవర్మెంట్ యొక్క అచీవ్మెంట్ క్రమం యొక్క ప్రాముఖ్యత, దేర్ సిగ్నిఫికెన్స్ సోషల్ ఎంపవర్మెంట్లో ఎవరెవరికి సోషల్ ఎంపవర్మెంట్ చేస్తున్న వాళ్ళ యొక్క ప్రాముఖ్యత, సిగ్నిఫికెన్స్ ఇన్ అచీవింగ్ ఇంకొక వర్డ్ మెల్లిగా వాడేసి లేమని, ఇంక్లూజివ్ డెవలప్మెంట్ ఇన్ ఇండియా. సోషల్ ఎంపవర్మెంట్ అంటే తెలవాలి, ఇంక్లూజివ్ డెవలప్మెంట్ అంటే సమ్మిళిత వృద్ధి అన్నారు ఇన్ ఇండియా. మనం 11th and 12th 5-year ప్లాన్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఈజ్ ఆల్సో ఏంటి, 150 వర్డ్స్ అని ఇప్పుడు మొన్న అడగడం జరిగింది. ఏముంది, మెయిన్ ఆబ్జెక్టివ్ ఈజ్ టు ఫాస్టర్ అండ్ ఇంక్లూజివ్ అండ్ సస్టైనబుల్ గ్రోత్. మరి ఎవరిని ఇంక్లూజివ్ చేయాలన్న దాంట్లో కూడా సోషల్ ఎంపవర్మెంట్కి ఎవరికి కావాలన్నది కూడా సేమ్ ఉంటుంది, ఆల్మోస్ట్ కాదు 100% అదే ఉంటుంది, ఇంకా వేరేది అనేది ఉండదు. మరి ఏం చేస్తామంటే ఫస్ట్ దీనికి ఆన్సర్ రాసే విధానం చెప్తున్నానమ్మా, ఒకసారి చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు రైట్ ది ఇంట్రొడక్షన్ అబౌట్ ది what is social empowerment. So you need to know about the social empowerment, at least what is social empowerment. So what is the intro? In intro you have to write the about social empowerment. నీకు తెలిసినట్లుగా నీవు ఏం చేస్తావు, ఎంపవర్మెంట్ సామాజిక సాధికారత అనగా ఏమిటి అని చెప్పేసి, మరి ఎవరికి సామాజిక సాధికారత చేస్తాం. వేరియస్ డైమెన్షన్స్ ఆఫ్ సోషల్ ఎంపవర్మెంట్ ఇన్ అచీవింగ్, ఇక్కడ ఏంది వేరియస్ డైమెన్షన్స్ అని వాళ్ళే అడిగారు కాబట్టి ఇక్కడ అనలైజ్ ది కాన్సెప్ట్ ఆఫ్ సోషల్ ఎంపవర్మెంట్. ఓకే, ఫస్ట్ పార్ట్ ఈజ్ డన్.
discuss the diverse dimensions, various dimensions of achieving the ఇంక్లూజివ్ డెవలప్మెంట్. మరి దీంట్లో డ్రాబ్యాక్స్ ఏమున్నాయి అచీవ్మెంట్లో, క్రిటికల్లీ అన్నాడు కాబట్టి డ్రాబ్యాక్స్. మరి ఎందుకు చేయలేకపోతున్నాము, మరి ఎందుకు ఇంత పథకాలు తీసుకొచ్చిన, ఇంత సోషల్ ఎంపవర్మెంట్ అని 11th 12th 5-year ప్లాన్ ఆల్మోస్ట్ 10 years అయినా మరి ఇంకా ఎందుకు ఎంపవర్మెంట్ అనేది సాధించలేకపోతున్నారన్న దాని మీద మనం ఫోకస్ చేసి రాయాల్సి ఉంటుంది. ఎందుకంటే పేరులోనే ఉంది. పాజిటివ్గా రాయమంటే కూడా రాసేయచ్చు, ఇక్కడ నెగిటివ్ క్రిటికల్లీ అంటే మళ్ళీ విమర్శించు అంటే తిట్టుకుంటూ రాయమని కాదు. నెక్స్ట్ వేరియస్ డైమెన్షన్స్ అండ్ రైట్ ఏ కంక్లూజన్. ఫైనల్లీ వీ హ్యావ్ టు రైట్ ది కంక్లూజన్. ఒక ముగింపు అనేది, చాలా బ్యూటిఫుల్ ముగింపు అనేది ఇద్దాము. ముగింపులో కూడా నీ సలహాలు సూచనలు ఏమన్నా ఉంటే నీ సొంతంగా ఉన్నా కానీ నాకు చెప్పు, నేను ఇస్తాను, లేదంటే నేను చెప్పినట్టు వినండి. అయితే ఇంట్రొడక్షన్లో ఏం చేస్తున్నామంటే అసలు సోషల్ ఎంపవర్మెంట్ ఇప్పుడు మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పి దీన్ని చాలా డిస్కస్ చేసుకోవచ్చు ఆన్సర్ని, కానీ ఓన్లీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నా, అర్థం చేసుకోండి. ఓన్లీ సోషల్ ఎంపవర్మెంట్ అంటే చెప్పాలి అంటే ఒక్కొక్క సెక్షన్ గురించి మినిమం 30 నిమిషాలు పడుతుంది. కానీ దాన్ని మనం చిన్నగా 150 wordsలో అన్ని ఒకటే వరుసలో రాసేస్తాం. అందరికి సంబంధించింది ఒక్కొక్కరి గురించి అడిగినా కానీ 10 మార్కులలో రాయొచ్చు. కానీ ఓవరాల్ సోషల్ ఎంపవర్మెంట్ కూడా 10 మార్కులు రాయడం ఇక్కడ మన బ్యూటీ ఆఫ్ ది ఆన్సర్ రైటింగ్ టెక్నిక్ అనేది తెలుసుకోవాలి. ఎందుకంటే మీకు చెప్తే అర్థమవుతుంది. ఏమని అర్థమవుతుంది, అసలు సోషల్ ఎంపవర్మెంట్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ ఎనేబిలింగ్ ది మార్జినలైజ్డ్ అండ్ డిసడ్వాంటేజ్డ్ సెక్షన్స్ ఆఫ్ ది సొసైటీ. మరి సామాజిక సాధికారత అనేది ఎవరికి చేస్తాం మనము, మార్జినలైజ్డ్ సెక్షన్స్, ఎవరైతే బలహీన వర్గాలు మరియు అభివృద్ధికి నోచుకోలేకపోతున్న వాళ్ళు, అభివృద్ధిలో వెనుకబడ్డవారు అనొచ్చు, లేదా ఎక్స్క్లూజ్ అని గురైన వాళ్ళు, సామాజిక మినహాయింపుకు గురైన వారికి సంబంధించిన ఏమన్నాము సోషల్ ఎకనామిక్ అండ్ పొలిటికల్ స్పియర్స్ ఆఫ్ లైఫ్. రైట్, ఓకే. దీన్ని నెక్స్ట్ పేజీ చూస్తున్నాము. ఇంట్రొడక్షన్లో వాట్ ఈజ్ సోషల్ ఎంపవర్మెంట్. సో సామాజిక సాధికారత అనేది ఏంటంటే ఎవరైతే సామాజిక అసమానతలకు గురి కాబడి, మరి ఎవరైతే డిసడ్వాంటేజ్డ్ సెక్షన్స్గా, బలహీన వర్గాలుగా మరియు సమాజంలో సామాజిక ఆర్థిక రాజకీయ రంగాలలో సోషల్ ఎకనామిక్ అండ్ పొలిటికల్ స్పియర్ ఆఫ్ లైఫ్, సామాజిక ఆర్థిక రాజకీయ రంగాలలో వెనుకబడి ఉన్నారో వారిని ప్రత్యేకంగా వారిని అభివృద్ధి చేస్తూ వారికి ఏం చేయాలి, సెల్ఫ్ రిలయన్స్, స్వయం సాధికారత లేదా తమ కాళ్ళ మీద తాము నిలబడేలా సెల్ఫ్ రిలయన్స్ అనేది తీసుకురావాలి. అండ్ డిగ్నిటీ అండ్ వెల్ బీయింగ్, వారు గౌరవంతో జీవించాలి, గౌరవంతో మళ్ళీ తర్వాత వారి యొక్క డిగ్నిటీ అండ్ వెల్ బీయింగ్ వారి యొక్క సంక్షేమం అనేది కూడా ఇక్కడ మనకు ఉండాలి. డిగ్నిటీ అండ్ వెల్ బీయింగ్ ఆఫ్ ది మార్జినలైజ్డ్ అండ్ డిసడ్వాంటేజ్డ్ సెక్షన్స్ ఆఫ్ ది సొసైటీ. మరి వీళ్ళని ఇలా మార్జినలైజ్డ్ సెక్షన్స్ ఈ విధంగా చేస్తూ ఏం చేస్తున్నాము అయితే ఇట్ ఎయిమ్స్ టు ఎన్హాన్స్ దేర్ సెల్ఫ్ రిలయన్స్, డిగ్నిటీ అండ్ వెల్ బీయింగ్ అండ్ టు రెడ్యూస్ ది ఇన్ఈక్వాలిటీస్ అండ్ డిస్క్రిమినేషన్ దే ఫేస్. దీని ద్వారా వివక్షతలను మరియు వారి యొక్క అసమర్థతను నుంచి వివక్షతలను తగ్గించి అసమర్థత లేదా డిసడ్వాంటేజెస్ నుండి సమర్థవంతంగా తయారు చేయబడుటను ఏమంటారు, సామాజిక సాధికారత, సోషల్ ఎంపవర్మెంట్ అంటారని చెప్పేసి రాస్తున్నాం. మనము చెప్పడానికి ఓరడానికి ఇంత పెద్దగా అనిపించిన ఒక 2 లైన్లలో రాసేస్తాం. ఏమని రాస్తాం, సోషల్ ఎంపవర్మెంట్ ఈజ్ ద ప్రాసెస్. ఇది ఒక ప్రక్రియ. దీని ద్వారా ఎవరైతే సామాజిక మినహాయింపు గురి కాబట్టి నెట్టివేయబడి ఉన్న సమూహాలైనటువంటి మహిళలు మరియు వృద్ధులు మరియు దివ్యాంగులు మరియు గిరిజనులు, షెడ్యూల్ కులాలు మరియు ఇతర వెనుకబడిన వర్గాల వారు మరియు ఆర్థికంగా వెనుకబడిన వారి యొక్క వివక్షతలను దూరం చేయడానికి వాళ్ళు స్వయం సాధికారత సాధించి ఒక ఉన్నతమైన జీవనాన్ని గడిపేందుకోసము మరి వారి సంక్షేమం కోసము రాజ్యము కృషి చేస్తే దాన్ని ఏమంటారు, సెల్ఫ్ ఎంపవర్మెంట్ సోషల్ ఎంపవర్మెంట్, సామాజిక సాధికారత సాధించడం అంటారు. అయితే సామాజిక సాధికారత అనేది, సోషల్ ఎంపవర్మెంట్ అనేది మనకు ఎన్ని కోణాలలో ఉంటుంది. సోషల్ ఎంపవర్మెంట్ దీనికి సంబంధించి మనం ఈ విధంగా ఒక పిక్చర్ డ్రా చేస్తున్నాం. ఇసే విమెన్ ఎంపవర్మెంట్ కావచ్చు, విమెన్ ఎంపవర్మెంట్, తర్వాత ఎంపవర్మెంట్ ఆఫ్ ది షెడ్యూల్ క్యాస్ట్ ఎంపవర్మెంట్, మళ్ళీ షెడ్యూల్ ట్రైబ్స్ ఎంపవర్మెంట్,
తర్వాత డిసేబుల్డ్ పర్సన్స్ యొక్క ఎంపవర్మెంట్, ఎల్డర్లీ లేదా ఓల్డ్ ఏజ్ పర్సన్ ఎంపవర్మెంట్. తర్వాత ఇంకేం చేస్తాము, దీని గురించి అట్లీస్ట్ మినిమం ఇంత రాసినా కానీ అదర్ బ్యాక్వర్డ్ క్లాస్ అండ్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్. మరి వీళ్ళు ఎందుకు బాధపడతారు, వీళ్ళ పేరు కూడా రాసేయండి. ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాస్ కూడా రాసేయచ్చు. ఇందులో రాసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాము, మనము ఒక్కొక్కటి హెడ్డింగ్ పెడతాము. సో ఎంపవర్మెంట్ ఆఫ్ విమెన్, ఎంపవర్మెంట్ మహిళా సాధికారత అని చెప్పేసి చెప్తాము. అది చూడగానే ఆయనకు ఓకే వీళ్ళందరి గురించి ఆమెకు లేదా ఆ ఎగ్జామినర్కు వీరి గురించి రాస్తున్నారు ఇతనని చెప్పేసి ఈమె రాయగలుగుతుంది అని చెప్పేసి ఒక క్లియర్ ఒక ఐడియా అనేది అయితే ఫస్ట్ ఫ్రేమ్ చేస్తారు. అయితే విమెన్ ఎంపవర్మెంట్ అని మరి ఏ రంగాలలో, ఎడ్యుకేషన్ కావచ్చు, హెల్త్ కావచ్చు, ఎంప్లాయ్మెంట్, డెసిషన్ మేకింగ్ అండ్ లీగల్ ప్రొటెక్షన్, మహిళ విద్య మరియు ఆరోగ్యము మరియు సామాజిక రక్షణలు, చట్టబద్ధమైన రక్షణలు కలిగి ఉండడము అనేది విమెన్ ఎంపవర్మెంట్ కింద వస్తుంది. దీనికి సంబంధించి గవర్నమెంట్ ఏం చేసిందంటే ప్రభుత్వాలు కొన్ని సామాజిక సంక్షేమ పథకాలైనటువంటి ఈ బేటీ బచావో, బేటీ పడావో లాంటివి మరియు అంతేకాకుండా ఇంకేం చేశారు, ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన లాంటివి, ఉజ్వల యోజన, మహిళా శక్తి కేంద్రాలు, లేదంటే సింపుల్గా ఇప్పుడున్న లేటెస్ట్ స్కీమ్ను రాయాలి. మనం ఏం చేయాలి, లేటెస్ట్ స్కీమ్లో మిషన్ శక్తి లాంటి మిషన్ శక్తిలో సంబాల్ అండ్ సామర్థ్య అని ఉంటుంది. అది ఇప్పుడు నెక్స్ట్ ఎక్స్పెక్టెడ్ ప్రిలిమ్స్ క్వశ్చన్ కూడా ఇలాంటివి రాసినాం అనుకోండి, లేటెస్ట్ అప్ టు డేట్ ఏదో పాతది తీసుకొని వచ్చి రాసే బదులు ఈ మాతృత్వ వందన యోజన ఇలాంటి పథకాల ద్వారా మహిళలు స్వయం సాధికారత సాధించడానికి ఈ విద్య మరియు వైద్యము మరియు ఈ సామాజిక రక్షణలు పొందడంలో ఇలాంటి పథకాలు ఎంతో ఉపయోగపడేలా ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని చెప్పేసి రాస్తాం. రాసిన తర్వాత పాజిటివ్ పాయింటే రాసినాం. తర్వాత షెడ్యూల్ క్యాస్ట్ ఎంపవర్మెంట్, షెడ్యూల్ కులాల సంక్షేమానికి సంబంధించి ఏం చేసినామంటే, ఎందుకంటే మన కుల వివక్షత అనేది కొన్ని తరాలుగా వస్తున్న క్రమంలో షెడ్యూల్ కులాలని సామాజిక సాధికారత సాధించడం అనేది ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వాలు తప్పనిసరిగా చేయాలి. ఒకవైపు షెడ్యూల్ కులాలపై హింస మరియు అట్రాసిటీ కేసులు నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ప్రకారం ఎన్ని ఉన్నాయి ఇట్లాంటివి రాస్తాం.